హైదరాబాద్ మోతీనగర్ బీఎస్పీ కాలనీలో వినాయక ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానిక కాలనీ సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సంగీతోత్సవాలు, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులను, చిన్నారులను ప్రోత్సహించారు. ప్రతిరోజు అన్నదానాలు చేశారు. ప్రజల్లో దైవిక చింతనను, భక్తిని చాటుతూ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాలనీ ఏర్పడినప్పటి నుంచి ఇలా గణపతి పూజలు జరుపుతున్నామని, అంతేకాకుండా ప్రజాహిత కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఇది బాలాజీ స్వర్ణపురి కాలనీ వినాయకోత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమాలు. కింద నెల 27వ తారీఖు నుండి ఇప్పటి వరకు, అంటే రేపటి వరకు కూడాను ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాయి. రకరకాల ప్రోగ్రామ్స్, అంటే మా కాలనీలో ఉన్న పిల్లలు కానీ, విద్యార్థులు కానీ, డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ, పాటలు కానీ, అద్భుతమైన కార్యక్రమాలు మా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా డాక్టర్ సత్యనారాయణ గారు, అనంత్ గారు, ఇంకా రాజకుమార్ గౌడ్ గారు, కార్తీకు, వీళ్ళందరూ కూడా బాగా చేశారు. అమ్మాయి గిరిజ కూడా, చక్రపాణి గారు, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ కాలనీ సభ్యులు కాబట్టి నేను మామూలుగా ఈ వారం నుంచి ఈ కార్యక్రమాలు చూస్తున్నాను. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. రేపే నిమజ్జన కార్యక్రమం ఉంది. నిమజ్జనం కూడా మేము మామూలుగా దారిలు కట్టుకుని మన ట్యాంక్ బండ్కి వెళ్ళేంత లేదు. మాకే దగ్గరలో పార్క్ ఉంది, మంచి పార్క్ ఉంది. ఆ పార్కులోనే ఒక గొయ్యి తీసి అక్కడే మేము మామూలుగా మేము చిన్నప్పుడు మాకు ఉండేదండి, పొలాల్లో కలిపేవాళ్ళం మామూలుగా వినాయకుడిని. అందుకే మా వినాయకుడు మా కాలనీలో నిమజ్జనం కావాలని చెప్పి అక్కడ మా వాళ్ళు పెద్ద గొయ్యి తవ్వించారు. దాంట్లో రేపు మేమందరం కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొని వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం. అలాగే ఈ యొక్క విఘ్నేశ్వరుడు మా కాలనీ సభ్యులందరికీ, అలాగే కాలనీ కాదు ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని పంచభూతులు కోరుకున్నాను. నా పేరు సమీర గాంధీ. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇది మా బాలాజీ స్వర్ణపురి కాలనీ అసోసియేషన్ తరఫున గణేష్ ఉత్సవ కమిటీ ఫార్మ్ అయ్యి మేము గత 24 సంవత్సరాల నుండి ఈ బీఎస్పీ కాలనీ అంటే మాది బాలాజీ స్వర్ణపురి కాలనీ మోతీనగర్ ఏరియాలో ఉంది. ప్రశాంతంగా ఉండే కాలనీ ఇది. మా భక్తులందరూ యూనిటీగా ఉండి మేము గత 24 సంవత్సరాల నుండి ఈ గణేష్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇందులో రకరకాల కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తుంటామండి. ఒక మ్యూజిక్ అకాడమీ నుంచి కానీ, తరువాత పెద్ద మంచి పేరు ఉన్న గాయకులు, తర్వాత చిన్న స్కిట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ చేసుకుంటూనే పిల్లలకి, తర్వాత ఈ సరస్వతి పూజ కానీ, లేడీస్కి కుంకుమ పూజ కానీ, తరువాత ఈ సంవత్సరం మేము సహస్రలింగార్చన కూడా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగిందండి ఈ కార్యక్రమాలన్నీ. అందరూ సపోర్ట్ తోటి మేము చాలా ముందుకెళ్తుంటాము. అందరూ యూనిటీగా ఉంటాము. మా కాలనీ ఒకటి చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా ఇది. తరువాత ఈ ఆఖరి రోజునే, అంటే ఈ 5వ తారీఖునే మాకు లడ్డు ఆక్షన్ ఉంటుందండి. లడ్డు ఆక్షన్ తర్వాత ఉట్టి కొట్టుతాము. ఆ ఉట్టి కొట్టిన తర్వాత అందులో ఎవరైతే స్కూల్ పిల్లలకు కూడా మేము స్పోర్ట్స్ అరేంజ్ చేస్తామో, ఆ స్పోర్ట్స్లో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు వచ్చిన వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అది ఈరోజే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆఖరి రోజున ఆ నిమజ్జనం ఊరేగింపుతోటి మేము రకరకాల కలర్ఫుల్ మన ఈ వాహనాల్ని బుక్ చేసుకుని అందులో మా వినాయకుడిని మా కాలనీ చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రతి వీధికి ఇప్పి ప్రతి భక్తుడికి అవకాశం కలిగించేటట్టు పూజలకి ఆఖరి పూజ కూడా అందిస్తాము. అందించిన తర్వాత మన బ్యాండ్ మేళంతో మా గణేశుడిని, ఈ మట్టి గణేశుడిని, మా గణేశుడు ఎప్పుడు మేము మట్టి గణేశుడిని పెడతాము. అందుకని మేము ఎక్కడో హుస్సేన్ సాగర్కి కానీ, లేకపోతే వేరే ఐడియల్ చెరువుకి కానీ వెళ్ళవలసిన పని లేదు మాకు. మా పార్కులోనే చిన్న ఒక తీసుకుని ఆ పార్కులోనే మేము ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందండి. జరిగిన తర్వాత మా లేడీస్కి అందరూ అలసిపోయి ఉంటారు కదా, 10 రోజులు కష్టపడి వీళ్ళందరికీ ఈ చిన్న గేమ్స్ పెట్టి ఇక్కడే టిఫిన్లు అవి పెట్టి ఓం గణేశాయ అని మేము క్లోజ్ చేస్తామండి. ఇదండి మా బాలాజీ స్వర్ణపురి కాలనీ ఉత్సవాలు. ప్రతి సంవత్సరం ఇట్లాగే జరుగుతుంటాయి. ఏదో కార్యక్రమాలు పెడుతూనే ఉంటాము. ప్రతిసారి రకరకాల కార్యక్రమాలతోటి చక్కగా అంగరంగ వైభవంగా మా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటాము.
మేము గణేష్ కమిటీ మెంబర్స్ అండి. మేమందరం కూడా 24th ఇయర్ నుంచి చేస్తున్నాం. మేము అందరము కలిసికట్టుగా కాలనీలో అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేస్తాము. మాదేంటంటే ప్రత్యేకత, పిల్లలందరి చేత ఒకరోజు సరస్వతి పూజ చేయిస్తాం. కనీసం 80-90 మెంబర్స్ పిల్లలు ఉంటారు. ఒక మహిళా మండలి అందరి చేత కూడా కుంకుమ పూజ చేయిస్తాం. ఒక శుక్రవారం ఆ రోజు కూడా 80-90 మెంబర్స్ పూజ చేసుకుంటారు. తర్వాత సండే ఒక సండే రోజు జెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఏదో విధమైన చేసిన పూజ చేయకుండా ఒక పూజ చేస్తాము. ఆ రోజు అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. కమిటీ వాళ్ళందరం కలిసి చాలా చక్కగా కోఆపరేటివ్గా చేసుకుంటాం. మా కాలనీ విభేదాలు ఏమీ లేవు. చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటాము. గత 24 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు, ఈ గణపతి కార్యక్రమాలు చేస్తున్నాము. వచ్చే సంవత్సరం 25 సంవత్సరం ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ గణపతికి 9 రోజులు పూజలు ఘనంగా జరుగుతాయి. మా కాలనీలో సభ్యులందరూ కూడా ఎంతో సహకారం అందించి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయంగా జరిపిస్తున్నారు. గత 23 సంవత్సరాలుగా మేము ఇక్కడ నిత్యం ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 10 రోజులు చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా అంత కాలనీలో అంతా ఒక కుటుంబంలా కలిసి మేము జరుపుకుంటాం. ఎంతో ఆధ్యాత్మికంగా కూడా ఎక్కడ మాకు అనవసరమైన పాటలు కానీ లేదా పిల్లల్ని అనవసరమైన వాటికి ప్రోత్సహించడం కానీ ఉండదు. మేము ప్రతి సంవత్సరం ఆడవారికి కుంకుమ పూజ ఒకరోజు జరుగుతుంది. అందరూ కాలనీ వారందరూ వచ్చి కూర్చుని అమ్మవారిని తలుచుకుంటూ లలితతో చదువుకుంటూ మేము ఎంతో చక్కగా ఈ పూజ నిర్వహిస్తాం. ఆ తర్వాత పిల్లలకి వాళ్ళ చదువు, వాళ్ళ మానసిక ఉన్నతి స్థితికి వెళ్ళాలని మేము వాళ్ళకి కుంకుమ పూజ తర్వాత మర్నాడు లేదా అతిథుల ప్రకారం సరస్వతి పూజ చేసుకుంటాం. అలా ప్రతి సంవత్సరం ఒక ఆదివారం తప్పనిసరిగా ఒక పెద్ద పూజ. పోయిన సంవత్సరం గణేష హోమం చేసుకున్నాం. ఈ సంవత్సరం మేము సహస్రలింగార్చన చేసుకున్నాం. ఎంతో తృప్తిగా, అంటే ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా అందరూ సామూహికంగా చేసుకున్నప్పుడు దాని యొక్క విలువ కూడా చాలా బాగుంటుంది. అలా మేము ఎంతో ఆనందంగా ఈ గత ఇన్ని సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మేము వినాయకుడిని పెట్టి 24 సంవత్సరాలు అయిందండి. ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ వినాయకుడినే పెడతాం. మేము మట్టి గణపతినే పెడతాము. తర్వాత నిమజ్జనం కూడా చాలా వెరైటీగా చేస్తాం. మేము ఒక పార్క్ ఉంది మాకు పక్కనే, పార్క్ దగ్గరే పెడతాము. పార్కులో గుంట తవ్వి అక్కడే నిమజ్జనం చేస్తాం. బయటికి వెళ్ళటం కానీ, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ కానీ, డీజేలు కానీ ఏమీ గొడవలు లేకుండా చాలా సింపుల్గా, చాలా కేర్ఫుల్గా చేస్తాం. చాలా బాగుంటుంది మా నిమజ్జనం. మీరందరూ కూడా ఈ కాలనీలో కమిటీ మెంబర్స్ అమ్మా? మీరు? మేము కమిటీలో చాలా మెంబర్స్. బాగుందమ్మా. సోదరి మూడు మీరు అందరూ కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. అవును సార్. చాలా ఆనందం. రోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. డాన్స్లు, మ్యూజిక్లు చాలా బాగా చేస్తారు అన్నమాట. బాలకామేశ్వరరావు గారు గ్రేట్ పర్సనాలిటీ. ఆయన కూడా వచ్చి మా కాలనీలో పాటలు పాడారు. గాంధీ గారు కూడా సినిమా, మూవీస్, షూటింగ్లు ఉన్నా కూడా వదులుకుని వచ్చి మన కాలనీలో పాల్గొన్నారన్నమాట. నమస్తే అండి, నా పేరు రమేష్. ఈ ఉత్సవ కమిటీ గత 23 ఏళ్ళుగా ఘనంగా వినాయకుడి కార్యక్రమాలు జరుపుకోవడం ముఖ్య కారకులం. మేము చేయడం ఒక ఎత్తు అయితే, మా చుట్టుపక్కల కాలనీల్లో ఉన్న రకరకాల సంగీత నృత్య అకాడమీలు అవి ఉన్నాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ వేదికని ఇస్తున్నాం. దీంట్లో నుంచి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మొదటి ప్రదర్శనలు ఇక్కడి నుంచి స్టేట్ స్థాయికి ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు మా దగ్గర. సో దానివల్ల మేము అనుకునేది ఎప్పుడు మా వినాయకుడు చాలా స్ప్రింగ్ బోర్డ్ లాగా అనమాట. మంచి అవకాశం అందరికీ ఇచ్చి వాళ్ళ పైకి ఎదిగే అవకాశం ఇచ్చే సందర్భం ఉంది మా దగ్గర. రమేష్ గారు, మీరు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీరు ఇది 23వ సంవత్సరం అండి. 23 సంవత్సరాల నుంచి మీరు కమిటీలో మెంబర్ గా ఉన్నారా? పాల్గొంటున్నారు. గ్రేట్ సార్. గ్రేట్ సో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్క రోజులో జరిగింది కాదు. ఇవాళ ఎంత ఘనంగా అందరికీ అనిపిస్తుంది అంటే మొదట మేము చేసిన కృషి
సహకరించిన మిత్రులందరూ కాలనీలో ముఖ్యంగా స్త్రీలు చాలా కోఆపరేటివ్గా వాళ్ళ ముందరకు వచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మధ్యాహ్నం నుంచి ప్రసాదాలు అవి తయారు చేసి సాయంత్రం స్నానం చేసి రుచిగా శుభ్రంగా అందరికీ మంచి ప్రసాదాలు అందాలి, ఏదో బయట చేసి ఎక్కడో కొనుక్కొచ్చి ఇక్కడ ఇచ్చేద్దామని కాకుండా వాళ్ళు కష్టపడి చేసింది, వాళ్ళ కష్టమే దాని ఫలితమే ఇవాళ మీరు ఇంతమందిని ఇక్కడ చూడగలుగుతున్నారు. చాలా సంతోషం సార్. మా ప్రైమ్9 టీవీ ద్వారా కూడా మీ కమిటీకి అభినందనలు తెలియజేస్తూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాలు నడిపిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా ప్రైమ్9 తరఫున చేస్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు బాగా చేయాలని మనసారా కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు పంచిపోతాను మీకు ఆ శక్తిని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మేము కూడా అదే కోరుకుంటున్నామండి. అందరికీ సర్వే జన సుఖినో భవంతు.